మనతో మాట్లాడుచున్న మన దేవునికి స్తోత్రాలు. ఆయన వాక్కు చేత మనందరం బలపరిచినట్లుగా స్తోత్రాలు. ఆయన వాక్కు ద్వారా మనం దర్శించినట్లుగా స్తోత్రాలు. ఆయనే మన మధ్యలోనికి వచ్చినట్లుగా చప్పట్లు కొడుతూ దేవుని మంచిది. అందరూ బాగున్నారా? బాగున్నట్లయితే మరొకసారి దేవునికి స్తోత్రాలు. ఆనందం కంటే మరొకసారి దేవునికి స్తోత్రాలు. నీరసంగా నా దేవునికి స్తోత్రాలు. కొంచెం స్లో అయ్యాయి. కొంచెంమంది ఏం చేస్తారంటే చెప్పేసారంటే అయ్యా వాయిస్ అర్థం కాలేదు అంటారు. అందుకే ఆగిపోతాం ఒక నిమిషం. సరే మంచిది. లేట్ అయ్యే వాళ్ళైతే లేట్ అయింది. అక్కడ చిన్న శంకరపాలెంలో ట్రాఫిక్ జామ్ అయింది కనుక లేట్గా రావడం జరిగింది. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గత వారము అన్నీ చెప్పిన వర్తమానం ఏమిటి చెప్పండి? మేమున్నాం ప్రభువా, మాతో మాట్లాడమని. మరి ఐదో చెప్పిన వాక్యం ఏంటి? గుర్తులేదా? గుర్తులేదు కానీ డ్యూటీలో ఆరిపోయిన వెళ్ళియా చెప్పలేదు, మర్చిపోయిన అసలు ఆరిపోయినా అనుకుంటా. సరే అల్లజే మహాండ కీప్ క్వైట్. ప్రభువే గౌరవ హస్తాలైతే మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఆ రోజున అన్నయ్యను నాన్నగారు వర్తమానం బోధిస్తూ ఉన్నప్పుడు వెనకాల కూర్చొని నేను సందేహం ఆలోచన పడుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నాన్న ఒక మాట చెప్పాడు. సొలొమోను రాజు ద్వారా తండ్రికి అలంకరణ కదా, అన్నీ ఇచ్చి అన్నీ దేవుడు ఇచ్చారంట. ఈ చేపల మార్కెట్లో కవర్ చేశారనుకో, చేపల మార్కెట్ కాదు కవర్ చేయమని సైలెంట్ కూర్చొని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఆ యొక్క ఆత్మ ఏంటంటే, సపోజ్ నేనేంటి సేవకుడు, నా దగ్గరికి ఆపరేషన్కి ఎవరైనా తీసుకొస్తే నేను బతికిస్తానో చంపేస్తాను? పర్లా చెప్పండి. అసలు ఆపరేషన్కి నాకు సహకరించదు. సరే ఆనందాన్ని దగ్గరికి వెళ్ళి అయ్యా నా కేసు వాదించాలంటే అన్నీ చేస్తారా? నేనేం చదువుకున్నాను, నేను చేసేదేంటి అనుకోవచ్చు. సరే నాయ జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి మా ఇల్లు కాలిపోతుంది అయ్యా కాపాడంటే జడ్జి ఏమంటాడు తెలుసా? నువ్వు ఫైర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నేనైతే దానికి సహాయం చేయలేదు. పో నేను ఈత కొడతామని ఇప్పుడు ప్రయత్నించి ఉరిగాను అనుకో, నాకు ఈత రాదు, ఏం చేస్తాను? మురిగిపోతాక చచ్చిపోతా. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో నీ పని నేను చేయలేను, నా పని నువ్వు చేయలేవు, పోలీసు చేసే పని ఫైర్వర్క్ చేయలేరు, కానీ సమస్తమును జరిగించగలిగిన దేవుడు మన ఎదురుగా ఉండగా సమస్తము నా దేవుడు జరిగించుగాక జరిగించుగాక బలపరచుగాక. హల్లెలూయా శబ్దం కొడుతూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు నాతో మాట్లాడిన మాటనే, ఒకరు చేసేది ఇంకో పని చేయలేరు, ఫైర్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేయలేరు, న్యాయమును జరిగించలేరు. ఈ రోజున ప్రభు సన్నిధిలో అందరూ కూడా ఇలాగే చూడాలి, అందరూ కూడా చూడాలి, పిల్లలు కూర్చోవాలి సైలెంట్. అన్ని విషయాల్లో ఒకరు చేసే పని ఒకరు చేయలేవు. పోలీసు చేసే పని జడ్జి చేయలేడు, జడ్జి చేసే పని పోలీసు చేయలేడు, ఫైర్ స్టేషన్ వరకు పోలీసు చేయలేడు. కానీ అన్ని చేయగలిగిన దేవుడిని మనము ఆశ్రయిస్తూ ఉన్నాము. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, అన్ని బలమనిచ్చు దేవుడు. ఆయన ఎదుటిగా మనం ఈ రోజున మనం కూర్చొని ఉన్నాము. అయితే నీవు విశ్వాసముతో ఈ రోజు నువ్వు కూర్చుంటే ప్రభు నిశ్చయముగా నీవు జరిగించుగాక జరిగించుగాక. న్యాయము కోసం కనిపెడుతున్న వారందరికీ నా దేవుడు న్యాయము చేయగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా సంతోషంతో పరిగెత్తుకుంటూ
నీ మైక్ స్టాండ్ ఇలా పెట్టుంటే నేను ఎంత బాగా కొట్టేవాడిని చెప్పట్లా. బాధపడతా కొన్ని సందర్భంలో అందరితో పాటు మీరు కొట్టాలయ్యా, చేతులు కాయలైనా పర్లేదు, ఎందుకంటే అన్ను చేయగలిగిన దేవుడు, సమర్థములుగా ఉన్న దేవునికి మహిమ పరుస్తూ ఉండగా, గానపరుస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, నేను ఉన్నా నువ్వు గ్రహించట్లా. ఆయన ఉన్నాడు, ఆయన మాట నువ్వు లోబడట్లా. వాక్యంలోకి వెళ్తా. మార్కు సువార్త 1వ అధ్యాయము 1-2 వచ్చినప్పుడు, మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచ్చినప్పుడు, ఆయన మరలా కపెర్నహూముకి వచ్చెను. ఆయన ఎంత ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటైనను స్థలము లేకపోయిన వారికి వాక్యమును బోధించుచుండగా చాలు ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ కూడా తల్లేక నిద్రపోతున్న వారు లెగాలి, 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 నిద్రపోతున్న వారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోతు దురాత్మని చంపబడుతున్నాను. తరుముదుగాక, 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 తరుముదుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కపెర్నహూములో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఆ ప్రాంతంలో ఆయన సంచారములు చేస్తున్నప్పుడు ఒక ఇంట ఆయన ఉన్నాడని అనేక జన సమూహం అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతాను. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మన ప్రాంతంలోకి వస్తే ఎంతమంది పరిగెత్తే వాళ్ళు ఉన్నారు? పరిగెత్తరా? ఎంతమంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలయ్యా, అవసరత కావాలయ్యా, పెన్షన్ కావాలయ్యా, ఇల్లు స్థలం కావాలయ్యా, ఇల్లు కట్టించయ్యా అని పలు రకాల విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అయితే అన్ని మాటిస్తాడు కానీ అన్ని జరిగిస్తాడా? జరిగించడం. ఈ రోజున మనం చూస్తూ ఉంటే నీ ప్రభువు నీ దగ్గరికి వచ్చి నీకు ఏమి కావాలని అడిగితే ఎంతమంది చెయ్యొద్దు దేవునికి చెప్పగల, ప్రభు ఈ అవసరతలో తీర్చయ్యా. అతరా మౌనంగా ఉంటే కుదరదు దేవుని మందిరాలు. హల్లెలూయా. అవసరం లేవా? ఆరోగ్యము కావాలా, న్యాయము కావాలా, బలము కావాలా, శక్తి కావాలా? నా దేవుడు ఈ రోజున దేవుని మందిరంలో సంచారములు చేస్తూ ఉండగా నీవు అడుగు, నీవు పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆ యొక్క దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నాడని అనేక మంది ఆ ప్రాంతంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంట. యేసయ్య దగ్గరికి వెళ్ళిన పరిస్థితులు బాగుపడతాయి, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు బలం వస్తుంది, యేసయ్య దగ్గరికి వెళితే నా కాళ్ళు నేను నడవలేని వాడిని నన్ను నా దేవుడు నడిపించగలిగిన వాడిగా ఉన్నాడని చెప్పి అనేక మంది పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ రోజున హాస్పిటల్ శోధన వచ్చిందని హాస్పిటల్ పరిగెత్తు ఎంతమంది లేరు? దేవుడి యొక్క సేవకుడి దగ్గర రాకుండగా, సన్నిధిలోనికి రాకుండగా, శోధన బట్టి శ్రమ బట్టి ఎక్కడో పరిగెత్తే దురాత్మ శక్తులారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని చేయగలిగిన దేవుని యొక్కకు వచ్చే సేవకుడి దగ్గర ప్రార్థించగా నీవు విశ్వాసము తరన దేవుడు నిన్ను బలపరిచి ఆరోగ్యములు దయచేయగాక, 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 దయచేయగాక. అయితే యేసుక్రీస్తు వారి ప్రాంతంలో ఉన్నాడని అక్కడ మన జన సమూహం వెళుతున్నప్పుడు ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకుని వచ్చారంట. 4 స్నేహితులు తీసుకుని వస్తే ఆ ప్రాంతంలో వాకిటైనను ఖాళీ లేదు. ఇప్పుడైతే 4 లేకండి చెప్తా, 4 లేకండి చెప్తా, 4 లేకండి, లేగాలి, ఒక 4 లేకండి. ఒకడు బలం తక్కువగా ఉన్నా అంటే వెయిట్ ఎక్కువ లేనండి. హర్ష ఎటరండి, హర్ష వద్దు, ఇంకో నువ్వు కూడా ఎప్పుడు ఎన్నోళ్ళు లేదు, ఎదరండి, ఎదరండి. ఇప్పుడు వాడిని మీరు 2 చేతులు 2 కాళ్ళు పెట్టి లేపండి. రావాలి, గణేష్ కూడా రావాలి. పర్లా రా రా రా
వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగు అర్థం కావట్లేదు. ఇలా మోసుకొచ్చినప్పుడు చూడండి, ఇటు చూడండి చాలు, అది చూసింది చాలు అంటే వచ్చాడు. చూసినట్లయితే ఎన్నాళ్ళు ఇటు చూడండి, అలాంటి పరిస్థితుల్లో తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారికి అయ్యే ఖాళీ లేకపోతే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు కదా, రేపు వద్ద వద్దాలి, ఈ రోజున బాగాలేదు కదా రేపు వద్దాలి, ఈ రోజున బాగాలేదు కదా 2 టాబ్లెట్లు వేసుకుంటే 2 రోజులు బాగోపోతే సేవకుడి దగ్గరికి వెళ్తాయి అని వెళ్ళిపోయే కొంతమంది మనలో ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏ విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నా స్నేహితుడు ఈ రోజున స్వస్థపరచబడాలా, నా స్నేహితుడికి న్యాయం జరగాల, నా స్నేహితుడు బలము పొందుకోవాలా, నా దేవుని యొక్క కార్యముల స్నేహితుడు చూడాలా అని ఏం చేశాడు తెలుసా? అలాంటి వ్యక్తిని పట్టుకొని పైకప్పు కూడా తీశారు మొదటిగా. ఆ తర్వాత పైకి తీసుకుని వచ్చి దేవునికి సమీపముగా తీసుకొచ్చినట్లుగా నీ పరిస్థితుల రోజున దేవునికి సమీపముగా తీసుకొచ్చినట్లయితే, నా ప్రభువుని నువ్వైతే నేనైతే 2 రోజులు ఆగుతావు. ఎంతమంది లేరు ఈ రోజు విశ్వాస జీవితంలో శరీరంలో ఎందుకు వచ్చినప్పుడు 2 రోజులు టాబ్లెట్లు కొనుక్కొని వేసుకొని 2 రోజులు మరణకరమైన పరిస్థితి వచ్చి నీరసం అయిపోయి, బీపీ డౌన్ అయిపోయి, షుగర్ డౌన్ అయిపోయి, అప్పుడు సేవకుడా అంటే జరిగింది అనుకుంటున్నావా? ప్రభు నాతో మాట్లాడిన మాటని సాధ్యపరచగలిగిన నా యొద్దకి నీవు వచ్చి ఆయన సమీపముగా నీవు వచ్చి నువ్వు సేవకుడిగా ప్రార్థింపగా ఆయన మహిమ నిన్ను ఆవరించునుగా. అది ఎప్పుడు కాదు, ఈ రోజునే ఆవరించునుగా. బలము పొందుకో, యేసు నామములో నీవు పొందు. న్యాయము కావాలన్న వారికి దేవుడు న్యాయము తెచ్చగలిగిన వాడు. నువ్వైతే నేనైతే చేయలేవు, కానీ ప్రభు ఈ రోజున మనంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరంలో నీకు వచ్చినప్పుడు ఏదో వచ్చావా, ఏదో వెళ్ళావా. ఈ రోజు ప్రార్థన చేసుకుంటే సేవకుడు ప్రార్థన చేస్తే కొంతమంది టీచర్కి వెళ్ళిపోతారు, సేవకుడి చేతికి దగ్గర రాదు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని సేవకుడికి దేవునికి సమీపముగా రా, నా దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు, నీ కుటుంబం నిలబెట్టబోతున్నాడు, నీ వ్యాపారం నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. టీవీ దగ్గర కూర్చోాలా, మౌనంగా కూర్చుంటారు నువ్వు, మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత ఇరుకుదా ఉంది కదా అనుకోగలదు. ఆలోచన వచ్చింది అసలు పైకప్పు తీసేద్దాం, ఆ దేవుని ఎంతగా తీసుకెళ్దాం నా సహోదరుని అంటే మళ్ళా ఇందా నేను ఒకటి మిస్టేక్ చేశాను, మళ్ళా రండి కూడా మంచిగా మళ్ళీ రావాలి. ఫాస్ట్ నుంచుంటేనే మా ఎత్తు మనసు మధ్యలో హర్షాన్ని పెట్టండి, ఇట్రండి ఇద్దరు, ఒక ఇద్దరు ఇట్రండి, ఒక ఇద్దరు ఇట్రండి. ఏ కంగారమ్మ ఓకే కదా? ఎక్కడ చూపించుంటారా మధ్యలో ఆయన పెట్టి ఇటు తిరగొచ్చంటారా? సండే స్కూల్ ఏం నేర్పుతున్నారమ్మా, మధ్యలో ఆయన పెట్టి ఇటు తిరగొచ్చమంటే నుంచోండి. ఓకేనా? ఇప్పుడు వినండి, ఎంతో కాలం నుంచి పడిపోయిన స్థితిలో భర్త లేరా? ఒక్క నిమిషం వినండి, భర్త లేరా? నీ తమ్ముడు లేడా? నీ అన్నయ్య లేడా? నువ్వు ఇద్దరుగా వస్తున్నావు, ముగ్గురుగా వస్తున్నావు, నలుగురుగా వస్తున్నావు. మధ్యలో నీ తమ్ముడే ఉన్నాడా? మధ్యలో నీ సహోదరుడు ఉన్నాడా? మధ్యలో నీ బాబు ఉన్నాడా? మధ్యలో నీ తండ్రి ఉన్నాడా? మధ్యలో నీ యొక్క చెల్లెలు ఉన్నారా? మధ్యలో నీ తల్లి ఉందా? మరి ఎందుకని దేవునికి సమీపంగా నువ్వు తీసుకురాలేకపోతున్నావు? ఎంత కాలం నుంచి వస్తున్నావు, ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీ బామర్తిని కూడా నువ్వు దేవుని సమీపంగా తీసుకురావడం. వీతో ఉంటే ఒక నేర్చుకోవడం, ఆ విజయవాడ పరిగెత్తడం, ఒకటి నేర్చుకోవడం, గుడివాడ పరిగెత్తడం, ఒకటి నేర్చుకోవడం, స్కానింగ్లు పరిగెత్తడం, ఒకటి నేర్చుకోవడం, అటు చుట్టూ తిరుగుతున్నావు. తీసుకుని వచ్చి నీ భర్త వీక్గా ఉన్నాడా, బలహీనుడిగా ఉన్నాడా, నీ సహోదరుడు బలహీనతగా ఉన్నాడా, నీ తండ్రి బలహీనుడిగా ఉన్నాడా, దేవుని సేవకుడి దగ్గరికి పట్టుకొని తీసుకురా. దేవుడు బలపరిచి ఆ దేవుడు నిలబెట్టగా
సాధ్యపరచగలిగిన దేవుని దగ్గర తీసుకురా. ఎవరో వేసుకుని మొత్తం తిప్పమా ఎక్కడ పడితే అక్కడ. భీమవరం అంటే భీమవరం పరిగెత్తారు, వైజాగ్ అంటే వైజాగ్ పరిగెత్తారు, విజయవాడ అంటే విజయవాడ పరిగెత్తారు. మధ్యలో ఉన్న నీ తండ్రి అయితే నువ్వు దేవుని ఎందుకు తీసుకురావాలి రోజు. ఎంతో కాలంగా బలహీనుడిగా ఉన్న నీ పాపంత అయి ఉండొచ్చు, నీ తండ్రి అయి ఉండొచ్చు. ఎందుకు అది వీక్గా ఉన్నవాడిని, బలహీనుడిగా ఉన్నవాడిని ఎందుకు వదిలిపెడుతున్నా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించడమే కాదు కానీ పట్టుకొని దేవుని మందిరంలో నువ్వు తీసుకొచ్చినవు కాక. అట్టి హృదయం ఈ రోజు నీ కలిగి ఉంటే చదువుకున్న కూడా దేవుడికి ఇస్తాను. ఆ బలహీనను పట్టుకొని అలా 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 నడిపించుకొని తీసుకెళ్ళడం కాదు. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు తెలుసా? ఎవరైతే నీ భర్తల దేవుడు నీకేమి చేశాడు, నీ ప్రార్థనకి నీ దేవుడు ఏం చేశాడు, మన బిడ్డల భవిష్యత్తుకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు ఏం చేశాడు అని అడిగిన నీ భర్త దగ్గరే దేవుడు కల్లారవ మహిమకరమైన కార్యము జరిగించుగాక. నువ్వు పట్టుగా తీసుకుని రాజులో శ్రావణుడు చెయ్యి హస్తము పట్టగా శ్రావణుడు చాపడగా పాలు పొందుకుంటారు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే కదా విశ్వాసం వచ్చేది, అప్పుడే కదా నమ్మకం వచ్చేది దేవుని మీద. ఎంత కాలు వదిలేసావు, ఎంత కాలము విడిచిపెట్టావు. పట్టుకొని తీసుకురాని సహోదరుడు దేవుని మందిరంలో తీసుకురా యేసు నామములో. ప్రభు ఇదిగో అలా పడుకున్న వ్యక్తిని తీసుకొచ్చి తిప్పగా నీ విశ్వాసం ఎంత గొప్పదరా. నిలబెట్టి లేకపోతే కాదు పరిగెత్తిపోయాడు. అతను చెప్పబడతాడు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. వదిలేటే కాదు. ఆడే మారుతాడు, ఆడే బతుకుతాడు, ఆడే తెలుసుకుంటాడు. ఆయన ఎప్పుడైనా మారుతాడు, నా తండ్రి ఎప్పుడో మారుతాడు, నా తమ్ముడు ఎప్పుడో మారుతాడు, నా భర్త మారుతాడు అని ఎంత కాలం విడిచిపెట్టేసా. పట్టుకుని రా దేవుడు మందిరానికి. బలహీనుడిగా ఫోన్ దగ్గర ప్రార్థన చేయించు నీ తండ్రికి. యేసు నామములో ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు పోరుగాక. హల్లెలూయా. నిజంగానే దేవుడి రోజులు మాట్లాడుతున్నాడు. అన్ని శాంతపరచగలిగిన వాడిని నేనే. సమీపంగా తీసుకురా, తీసుకురా. పైకెత్తి కొట్టి చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు సాధ్యపరచు. ఇప్పుడు నేను చెప్తున్నాను, సాధ్యపరచగలిగిన దేవుడు ఈరోజు మీ స్వస్థత కావాలా? నా బలమా, నా కోట నోరు తెరిచిపాడు. నా దేవుడు సర్వ శరీరంలో ఎముకల్లో ఉన్న ప్రతి శోధన దేవుడు కొట్టి వేసి దేవుని పట్ల ఒక సాక్షిగా నిలబడుదువుగాక, నిలబడుదువుగాక, నిలబడుదువుగాక. కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద వేయగలిగిన మోకాళ్ళు వేసిన దేవుడు ఆరాధించుదువుగాక. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను ఆరాధన. నిద్రమోహాలు పోనుగాక. నా బలమా, నా కూట ఆరాధన. కళ్ళు మూసుకొని
దేవుడు ఎక్కడో తిరగడం పార్టీ మీద ఏదో చోటని సహోదరుని తీసుకెళ్ళే కాదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా మనిషినే సృష్టించిన దేవుడు ఆ యొక్కగా వచ్చినట్లయితే నీ భర్తన దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. దేవుడి యొక్క కార్యము నీ యొక్క భర్తను దేవుడు చూపించబోతున్నాడు. ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. అన్ని చేయగలిగిన దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు. నీ కుటుంబంలో శాంతి కావాలన్నా, నీ కుటుంబంలో ఆనందము కావాలన్నా, నీ ఆర్థిక పరిస్థితులు నిలబెట్టాలన్నా సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. కూర్చోండి. స్తోత్రం. ఫైనల్ గా మనం చూస్తుంటే యోహాను సువార్త 11 అధ్యాయం 4వ వచనం చూడండి. చివరిగా యోహాను సువార్త 11 అధ్యాయం 4వ వచనం. యేసు విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు చెప్పకూడదు దేవునికి స్తోత్రం. చెప్పకూడదు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి, బాధ, దుఃఖము, శ్రమ వచ్చిందని దుఃఖిస్తూ ఎంతో కాలం నుంచి వేదన పడుతున్నావు కదా, ప్రభు అంటున్నాడు అది దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది. కానీ ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రా. మొదటిగా దేవుని మందిరం, దేవుని రాజ్యం వెతికినప్పుడు అన్నీ నీకు ఇస్తారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసయ్యకు బాగా ప్రియమైన స్నేహితుడు ఎవరంటే లాజరు. అయితే లాజరుకు వ్యాధి వచ్చినప్పుడు అందరూ వినాలి చూడండి. ఇటు వ్యాధి కలిగినప్పుడు అందరూ వినాలి. ఇటు వినపరచమని ఆ స్నేహితుడికి ఎంతో వ్యాధి వచ్చిందంట, బలహీనత వచ్చిందంట. బలహీనత వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి కౌరు వచ్చింది. ఏంటంటే అయ్యా లాజరుకి, నీకు ఇష్టమైన లాజరుకి ఏమైంది, ఆరోగ్య పరిస్థితి బాగా వ్యాధి కలిగి ఉన్నది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటది, అది మరణము కొరకు వచ్చినది కాదు, కానీ అది దేవుని మహిమ కొరకు వచ్చినది. ఈరోజు కష్టాలు, ఇబ్బందులు వచ్చాయని దుఃఖిస్తున్నావు, కానీ అది నీ మరణము కొరకు కాదు వచ్చింది. నీ బలహీనత నిన్ను మరణానికి దగ్గరికి తీసుకెళ్ళడానికి కాదు వచ్చింది. దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది. మహిమ కొరకు వచ్చి ఉన్నది. నా దేవుడు నిన్ను బలపరిచి నిలబెట్టుగాక. అయితే చనిపోయాడు లాజరు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ముందే వెళ్ళొచ్చు కదా, ముందే నిలబెట్టచ్చు కదా, మరి ఆలస్యం అవ్వలేదు అక్కడ. ఈ రోజున వినాలి, పరిస్థితులు లేట్ అయిపోయాయి, రోగము తగ్గట్లేదే, వ్యాధి తగ్గట్లేదే, పాజిటివ్గా తగ్గట్లేదే అని నువ్వు ఎన్నిసార్లు అనుకోలా. నీ సేవకుడు ప్రార్థించినప్పుడు కొన్ని సందర్భంలో పాజిటివ్గా రియాక్షన్ వచ్చినా, ఒక సందర్భంలో నీ సేవకుడు చేసిన కొంచెము సమయము ఆగి ఉందేమో, కానీ ప్రభు నిత్యముగా నిలబెట్టిగాక. అయితే వెళ్ళినప్పుడు ఆ సమాధిలో లాజరును పెట్టినప్పుడు మార్త మరియు ఎంతో ఇష్టమైన లాజరు చనిపోయాడయ్యా అన్నప్పుడు ఆయన మాట్లాడేది తెలుసా? మొదటిగా కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లించి ఉన్నాడు. చెల్లించి లాజరు బయటికి రా, చదవగా దేవుడికి ఇస్తాను. బయటికి రా లాజరు అనగా అందరూ కలవారా కార్యములు చూసి ఉన్నారు. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఆలస్యం అని అనుకుంటున్నావు. ఎందుకు లేట్గా అవుతుంది, ఎందుకని లేట్గా నా తండ్రి మారట్లేదు, నా కష్టాలు లేట్గా తీరట్లేదు, లేట్ అవుతుంది ఏంటని నేను అనుకుంటున్నాను.
కూర్చున్నావు, కానీ ప్రభు మాట్లాడుతుంది తెలుసు, ఆలస్యం అయినా పర్లేదు కానీ దేవుడు కార్యము తప్పక జరుగుడు గాక, తప్పక జరుగుడు గాక. కొంత పైకి మనుషుడికైతే ఒక మనుషుడిని బ్రతికించడము అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. ఈరోజు నీతో మాట్లాడుతుంది సర్వశక్తి కలిగిన దేవుడి మందిరంలోనికి వస్తున్నా. వచ్చావా? ముదిన పిల్లలు వినండి. వచ్చావా? పిల్లకాయలు వేసుకుని పక్కన ఆడుకున్నావా? ఏదో పాటిస్తే పాడేసి ఆనందపడిపోయి వెళ్ళిపోయావా? ఏదో వాక్యం వచ్చిందంటే వాక్యం తృప్తియా వెళ్ళిపోయావా? ఇది కాదు కావాల్సింది. ప్రభు సన్నిధులకు వచ్చినప్పుడు అన్నీ చేయగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడని గ్రహించి ప్రార్థించి వెళ్ళిన దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు పైకెత్తి స్తోత్రం, స్తోత్రం. నువ్వు ఎంత గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తావో అప్పుడే నీలో భావము ఒక అనుగ్రహించబడుతున్నాడు నా దేవుడి రోజున. శరీరంలో నొప్పులు పోవుగా, శరీరంలో ఉన్న బలహీనతలు పోవుగా. ఎందును బట్టి అంటే నీకు సమీపంగా నా దేవుడు ఉన్నాడు కనుక అందరికంటే చప్పట్లు కొడుతూ దేవుడికి దేవుడి వాక్యాన్ని జీవించి మన జీవితంలో దేవుడు నెరవేర్చిన